ఎండు చేపల పులుసు తయారీ విధానం చూద్దాం రండి. కావాల్సిన పదార్థాలు: చింతపండు పులుసు, ఎండు చేపలు, పచ్చిమిర్చి, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, మీద కడాయి గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి అవి గోలిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కలపాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత పసుపు వేసి కలపాలి. పసుపు వేసి కలిపిన తర్వాత కరివేపాకు వేసి కొంచెం కరివేపాకు వేసిన తర్వాత ఎండు చేపలు వేసి కలపాలి. ఎండు చేపలు బాగా వేగనివ్వాలి ఆయిల్లో. ఎండు చేపలు బాగా వేగిన తర్వాతనే కారం వేయాలి. ఎండు చేపలు వేగకపోతే పులుసు నీసువాసన వస్తుంది, అందుకని ఎక్కువగా వేగాలి. ఇప్పుడు పులుసుకు సరిపడినంత కారం వేయాలి. మేము కొంచెం ఎక్కువగానే తింటామండి. కారం వేసి కలిపి కారం పూర్తిగా మాడకముందు, కారం మాడిపోవద్దండి, కారం మాడకపోకముందే పులుసు వేయాలి. చింతపండు పులుసు ముందుగానే రసం తీసి ఉంచుకొని పులుసు వేయాలండి. ఇలా చింతపండు పులుసు వేసి ఈ పులుసును బాగా మరగనివ్వాలి. ఒక 15 మినిట్స్ బాగా మరగాలండి. కొంచెం హై ఫ్లేమ్లోనే ఉండాలి పులుసుకు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు, గరం మసాలా, హాఫ్ స్పూన్ గరం మసాలా, చిన్న టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి వేయాలండి. ధనియాల పొడి 1.5 టీ స్పూన్ వేయాలి. ధనియాల పొడి ఎంత వేస్తే అంత బాగుంటుందండి పులుసు. 1.5 టీ స్పూన్ వేసిన ధనియాల పొడి ఎక్కువ వేస్తే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ పొడులు వేసిన తర్వాత కాసేపు మరగనివ్వాలి. అంతేనండి, ఎండు చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా అవుతుంది. అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసి కాసేపు అయిన తర్వాత సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి. నోరు కూడా బాగా రుచిగా ఉంటుంది ఈ పులుసు తింటే. నాన్ వెజ్ ఇష్టమైన వాళ్ళకి ఈ పులుసు బాగా నచ్చుతుందండి. అంతే, సర్వ్ చేసుకొని తినడమే. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి.